జనసేన అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రేపు కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయానికి రానున్న సందర్భంగా పాలకుర్తి నియోజకవర్గం నుండి భారీగా జనసైనికులు అభిమానులు తరలి వెళ్తున్నట్లు జనసైనికులు వెల్లడించారు. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణ కేంద్రంలోని జనసేన పార్టీ కార్యాలయంలో పాలకుర్తి నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జి వెల్దుర్ నగేష్ పార్టీ శ్రేణులకు తరలి రావాలని పిలుపునిచ్చారు. పవన్ కళ్యాణ్ తెలంగాణ రాష్ట్రానికి వస్తున్నారంటే జనసైనికులకు, వీర మహిళలకు, అభిమానులకు పండగ రోజని ఆయన వెల్లడించారు. పవన్ కళ్యాణ్ నాయకత్వం జై జనసేన జై జనసేన జై జనసేన. నమస్కారం. తెలంగాణ రాష్ట్రంలోని మన పాలకుర్తి నియోజకవర్గంలో మరి ఈరోజు ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది. అని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమనగా మరియు మన జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు మొట్టమొదటిసారిగా ఈ యొక్క ఏపీలో విజయం సాధించి ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత మరియు మన తెలంగాణ రాష్ట్రానికి మొట్టమొదటిసారిగా తన ఇష్ట దైవమైన ఆంజనేయ పుత్రుడు మరియు ఆంజనేయ స్వామి టెంపుల్ను సన్నిధిలో రేపు కొలువై ఉంటున్నారు. వారికి మనం ఘనంగా స్వాగతం పలకాలి. మరియు మన అధినేత 2014లో ప్రమాదానికి గురై మరియు కొండగట్టు అంజన్న సన్నిధిలో రక్షణకు కాపాడడం వల్ల తన ఇష్టదైవంగా భావించి ఏ కార్యక్రమాన్ని చేపట్టినా కూడా మన అధినేత అక్కడి నుండే స్టార్ట్ చేస్తారు. మరియు వారాహి అమ్మవారి యాత్ర కూడా అక్కడి నుండే స్టార్ట్ చేయడం జరిగింది. పవన్ కళ్యాణ్ నాయకత్వం, పవన్ కళ్యాణ్ నాయకత్వం, పవన్ కళ్యాణ్ నాయకత్వం.